ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, నారదుడు త్రిలోక సంచారి. అటువంటి నారదుడిని కలహభోక్తగా, కయ్యాలిమారిగా ఎందుకు పేర్కొంటారు? వాస్తవానికి కలహభోక్త కాదు. నారద అనేటువంటి పదంలోనే ఓ దివ్యమైన భావం ఉన్నది. నారం దదాతి ఇతి నారద. నారం అంటే జ్ఞానము అని అర్థం, నీరు అనే అర్థం కూడా ఉన్నది. మనం ఇక్కడ కేవలం జ్ఞానము అనేది మాత్రమే స్వీకరించాలి. దదాతి అంటే ఇచ్చువాడు కనుక, జ్ఞానమును ఇచ్చువాడు కనుక నారదుడు. ఆ జ్ఞానాన్ని ఇవ్వటం కోసం నారదుని యొక్క మార్గం ఏమంటే, ఒక గురువు ఓ శిష్యునకు బోధించినట్టుగా కాకుండా, ఒక శాస్త్రవేత్త తన యొక్క శాస్త్రశాలలో, ప్రయోగశాలలో ఎలా అయితే ప్రత్యక్షంగా పరిశోధన చేసి తెలుసుకుంటాడో, ఆ విధానాన్ని అనుసరించి ప్రత్యక్షంగా అతడికి నీవు చేసేటువంటిది దోషము అని తెలియచేయటం కోసం నారదుడు ప్రయత్నం చేస్తాడు. ఆ నారదుని యొక్క మార్గం అది. విషయం పరిపూర్ణంగా తెలిసిన తర్వాత తప్పకుండా ఆచరిస్తారు కదా, ఆ కారణం చేత తెలియచేస్తాడు. ఆ తెలియచేయటం కోసం ఆయన తగాదా పెట్టవచ్చు, కలహాలు పెట్టవచ్చు, ఏమైనా చేయవచ్చు. క్రమంలో అనేక మందికి అనేక రకాలైనటువంటి దుఃఖములను కూడా కలిగించాడు నారదుడు. ఆ కలిగించడంలో వీరు వారు అనేటువంటి తేడా ఏమీ ఉండదు. కడకు పరబ్రహ్మమే పరిపూర్ణ అవతారమైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క భార్య, అందున అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భార్య సత్యభామ. ఆమెకు నా వద్దనే బోలెడంత సంపద కలదు అనేటువంటి ఆలోచన ఉన్నది, గర్వం ఉన్నది. ఆ మిగిలిన 7గురిని కూడా ఆవిడ అంతగా జాగ్రత్తగా చూసినట్టుగా మనకెక్కడా పురాణాలు చెప్పలేదు. అందున రుక్మిణి పట్ల స్పర్ధ కూడా ఉన్నది ఆమెకు. రుక్మిణీదేవి నా జన్మదినానికి నీవు రావయ్యా అని కృష్ణ పరమాత్మను పిలిస్తే, అప్పటి వరకు లేనటువంటి నా మెట్టిన దినమునకు నీవు రావయ్యా అని సత్యభామే ప్రారంభించింది. మ్యారేజ్ డే అని ఉన్నదే, దాన్ని మొట్టమొదట ప్రారంభించింది సత్యభామే. ఆ సత్యభామ కృష్ణ పరమాత్మను పిలిచింది, నేను మెట్టిన దినం రావయ్యా అని. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అది ఆయన చింత. ఈ విధమైనటువంటి గర్వం కలిగిన ఆమెకు బుద్ధి చెప్పాలి గనక, ఆ గర్వాన్ని పోగొట్టాలి గనక ఆ సత్యభామ వద్దకు వచ్చి ఒక వ్రతాన్ని చెప్పాడు. ఏమిటా వ్రతం అంటే పతిదాన వ్రతం. ఎక్కడా లేని వ్రతం, నారదుడే సృష్టించాడు. పతిదాన వ్రతం అంటే భర్తను దానము చేసే వ్రతం. ఎవరు చేస్తారు భర్తను దానం? ఎవ్వరూ చెయ్యరు కదా. అయినా ఎట్లాగయ్యా నీకు దానం ఇచ్చేస్తే నేనేం చెయ్యాలి అంటే, నీవు ఆ త్రాసులో అతన్ని కూర్చోబెట్టి, నీ వద్ద ధనం ఉన్నది కనుక ఆ ధనంతో తూకం తూచి ఆ ధనాన్ని నాకు ఇచ్చి నీ భర్తను నువ్వు తీసుకోవమ్మా అన్నాడు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క భార్య, అందున అనుంగు భార్య, ఆమెకే ఈ విధమైన స్థితిని కల్పించి, ఆయన ఎంత బంగారం వేస్తే తూగుతాడు, మొత్తం ఇంట ఉన్న ధనం అంతటిని వేసింది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత తన ఒంటి మీద ఉన్నటువంటివి కూడా సమర్పించింది, అయినా తూగలేదు. ఆ కారణం చేత అవకాశం లేదన్నాడు. కృష్ణ పరమాత్మను వెంట పెట్టుకున్నాడు. వెళ్ళి సెంటర్లో చతుష్పథంలో నిలబెట్టి భలే మంచి చౌకబేరము అని అమ్మటానికి సిద్ధపడ్డాడు. కనుక అతడు ఏదో దుఃఖపు ఇవన్నీ దేనికోసం చేశాడు అంటే, ఆమె గర్వాన్ని పోగొట్టడం కోసం. ఇంత బంగారంతో తూగలేదు. రుక్మిణీదేవి వచ్చి ఒక తులసి దళం వేస్తే పరమాత్మ తూగాడు. కనుక దీనివల్ల మనకు నారదుడు 2 గొప్ప విషయాలు తెలియజేశాడు. కలిగిన సంపదతో భగవంతుణ్ణి తూచలేము, కేవలం భక్తితో మాత్రమే భగవంతుని పొందగలము. ఈ ఒక్క విషయం అయితే, రెండవది ఏదో నాకు కలిగింది కదా అని గర్వపడితే
ఏదో ఒకనాడు ఆ గర్వాన్ని పోగొట్టుకుని దుఃఖపడవలసి వస్తుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ గర్వము ఉండరాదు. ఆ విషయాన్ని తెలియజేశాడు. అంతే తప్ప కలహభోక్త కాదు, కయ్యాలమారి కాదు. గురుగారు, మరో సందేహం. మహాదాతగా, వీరుడిగా, సూర్యుడిగా కర్ణుడిని అభివర్ణిస్తూ ఉంటారు. మరోవైపు కర్ణుడు దుష్ట చతుష్టయంలో కూడా ఉన్నాడు. మరి కర్ణుడి యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? అనేక మందికి తెలియని రహస్యం ఒకటి ఉన్నది ఇందులో. కర్ణుడు పరమ దుర్మార్గుడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. రాక్షస అంశతో అవతరించినవాడు. రాక్షసులు అంటే ఏదో బాణ కడుపు, కోరలు, చింపిరి జుట్టు ఇలా ఉంటుంది అనుకోవడానికి వీర్లేదు. మనకన్నా హ్యాండ్సమ్గా ఉంటారు, కానీ వాళ్ళ గుణములు మాత్రమే రాక్షస గుణాలు కలిగి ఉంటాయి. కర్ణుడు కూడా అటువంటి వాడే. 2 విషయాలు మాత్రమే మనం చెప్పుకుందాం. మొట్టమొదటిది, ఒకానొక కులకాంతను నిండు సభలోనికి ఈడ్చుకుని వచ్చి, ఈమెను కులకాంత అంటానికి వీర్లేదు, వారకాంత అని పిలవవలే, ఆమెను ఏమి చేసినా ఇబ్బంది లేదు, దోషము రాదు అని దుర్యోధనునకు సలహా ఇచ్చిన మొదటివాడు కర్ణుడే. ఒక స్త్రీని ఆ విధంగా నిండు సభలో అవమానించడం అనేటువంటిది ఎంత దుర్మార్గం అంటే చెప్పరానంత దుర్మార్గం. స్త్రీ అంటే కేవలం అమ్మవారుగా చెప్పబడింది. ఆ అమ్మవారి చండీ సప్తశతిలో ఆ అమ్మవారి యొక్క స్వరూపాలు మొత్తం చెబుతారు. యా దేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత. ఇలా అనేక రకాలుగా అమ్మవారే ఒక స్త్రీ రూపంలో భూమండలానికి వచ్చింది అని ఆ చండీ సప్తశతి అనబడేటువంటి దివ్యమైన మంత్రం మనకు చెప్పబడి ఉన్నది. లలితోపాఖ్యానం నుంచి వచ్చింది చండీ సప్తశతి. కనుక అంత దివ్యంగా ఒక స్త్రీని గౌరవించవలసినటువంటి ఈ భూమి మీద ఓ దుర్మార్గుడు కాకపోతే ఆమెను ఏం చేసినా ఇబ్బంది లేదు అని దుర్యోధనులకు సలహా చెప్పటం కన్నా దుర్మార్గం ఇంకేదైనా ఉన్నదా లోకంలో? అతడు మంచివాడు, నేను దాన ధర్మాలు చేస్తాను కనుక నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను, నన్ను కీర్తించాలి అంటంలో న్యాయం లేదు. నువ్వు దాన ధర్మాలు చేసినంత మాత్రం చేత ఎలా పడితే అలా ప్రవర్తించేటువంటి అవకాశం లేదు. ఇది మొదటి విషయం. ఇక రెండవ విషయం, ఈ కర్ణుడు ఎవరు అంటే సహస్ర కవచుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు. బ్రహ్మదేవుని వరం కోరుకున్నాడు, అనంతమైనటువంటి కవచములు కావాలి, ఈ కవచమును ఎవరూ ఛేదించలేని వారై ఉండాలి. కేవలం ఎవరు ఛేదించగలరు అంటే నారాయణుడు ఛేదించాలి, లేదా 10,000 సంవత్సరములు తపస్సు చేసినటువంటి నరుడు ఛేదించాలి ఆ కవచములను. మిగిలిన ఎవ్వరూ ఛేదించలేరు. అటువంటి స్థితిని నాకు కల్పించమన్నాడు. బ్రహ్మదేవుడు వరం ఇచ్చేశాడు. అనంతమైనటువంటి కవచములు వచ్చినాయి. ఈ కవచాలను ఒక్కొక్కటి ఛేదించుకుంటూ వచ్చాడు నారాయణుడు. ఇంకా ఒక్క కవచం మిగిలింది. ఆ కవచాన్ని కూడా ఛేదిస్తాడు కదా నారాయణుడే. ఆ భయం చేత ఈ సహస్ర కవచుడు ఏం చేశాడంటే సూర్య భగవానుని ఆశ్రయించాడు. ఏ విషయం చెప్పకుండా ఆశ్రయిస్తే శరణు అనేటప్పటికీ నేను రక్షిస్తా అన్నాడు సూర్య భగవానుడు. తన దగ్గర ఉంచాడు ఇప్పుడు ఆ సహస్ర కవచుణ్ణి. దేవతలంతా వచ్చి ప్రార్థించారు సూర్య భగవానుణ్ణి. నేను అభయం ఇచ్చాను, నన్ను సంహరించిన తర్వాత అతన్ని సంహరించండి అన్నాడు సూర్య భగవానుడు. ఏం చేయాలి ఇప్పుడు? అటువంటి స్థితిలో ఓ దివ్యమైనటువంటి తత్వము ఈ దేవతల వద్దకు, ఋషుల వద్దకు వచ్చి ఒక ఉపాయాన్ని చెప్పింది. ఏమిటా ఉపాయం? ఇప్పుడు ఆ సహస్ర కవచుణ్ణి ఛేదించడానికి ఉన్నవాడు ఒకే ఒక్కడు. నరనారాయణులు తపస్సు చేస్తుంటే అందులో నరుడు అనబడేవాడు 10,000 సంవత్సరాల తపస్సు పూర్తి చేసుకున్నాడు.
కనుక 10,000 సంవత్సరాల తపస్సు పూర్తి చేసుకున్న నరుడు అతన్ని ఆ కవచాన్ని కనుక ఛేదిస్తే అతడు సంహరింపబడతాడు. చిట్ట చివరికి మిగిలిన కవచం అది. ఇప్పుడు ఈ నరుడు అనబడేటువంటి వాడు అర్జునుడుగా అవతరించాడు అతన్ని సంహరించడం కోసం. మరి సహస్ర కవచుణ్ణి రక్షించాడు కదా అతడు ఏమయ్యాడు అంటే, కుంతీదేవి ఎప్పుడైతే దూర్వాసుని యొక్క మంత్రప్రభావం చేత సూర్య భగవానుని ఆహ్వానించి నాకు సంతానమును ప్రసాదించమని అడిగిందో, తన వద్ద రక్షింపబడుతున్న ఆ కవచుణ్ణి, రాక్షసుణ్ణి ఆమె గర్భంలో ప్రవేశపెట్టాడు సూర్యభగవానుడు. కనుకనే అతడు పుడుతూనే సహజ కవచ కుండలములతో పుట్టాడు. కనుక వాడు ఆ రాక్షసుడు, సహస్ర కవచుడు అనబడేటువంటి రాక్షసుడు దుర్మార్గుడు గనుక, లోక కంటకుడు గనుక అవే లక్షణాలు కలిగిన వాడుగా అవతరించాడు. విలువిద్యలో గొప్పవాడై ఉండవచ్చు, దాన ధర్మములలో గొప్పవాడై ఉండవచ్చు, కానీ మానసికంగా అతడు దుర్మార్గుడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారు, ఇక మరో సందేహం. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మగా మనం ఆదిపరాశక్తిని కీర్తిస్తాం కదా. ఆ ఆదిపరాశక్తిని భస్మం చేసి ఆ భస్మం నుంచే ముగ్గురమ్మలను సృష్టించాడు శివుడు. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ఆదిపరాశక్తినే భస్మం చేయడం, దాన్ని 3 భాగాలు చేయడం, లక్ష్మి, పార్వతి, సరస్వతిగా చేయటం, ఇవన్నీ పుక్కిటి పురాణాలు. ఏవో ఎవరో కల్పింపబడినవి. ఆదిపరాశక్తి అనబడేటువంటిది 3 భాగములైన మాట నిజం. ఆ 3 భాగాలు కూడా మనలోనే అవుతున్నాయి. ఎలాగా? 3 భాగాలలో మొదటి భాగమును ఇచ్ఛాశక్తి అంటాం, రెండవ భాగమును జ్ఞానశక్తి అంటాం, మూడవ భాగమును క్రియాశక్తి అంటాం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు. ఇచ్ఛాశక్తి అంటే మనలోనే ఉన్నవి అని మనం కదా చెప్పుకున్నది. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి ఏది అంటే సంకల్పము. ఇదిగో ఈ పండితుడు వచ్చాడు కదా, ఇతన్ని ఈ ప్రశ్న అడిగి తెలుసుకుందాం అనే సంకల్పం మీలో కలిగింది, అది సంకల్పం. దాన్ని ఇచ్ఛాశక్తి అని అంటాం. ఏ విధంగా అడగాలో తెలుసుకోవటం అనేటువంటిది జ్ఞానశక్తి. ఎలా పడితే అలా అడిగితే సమాధానం రావచ్చు, రాకపోవచ్చు. అందువల్ల ఏ విధంగా అడిగితే సరి అయిన సమాధానాన్ని రాబట్టుతాం మనం అనేటువంటి ఆలోచనను ఏదైతే ఉన్నదో దాన్ని జ్ఞానశక్తి అంటాం. ఆ జ్ఞానశక్తి కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. ఆ అడగటం అనేటువంటిది క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 3 యొక్క శక్తులే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి. అందులో సంకల్పశక్తి ఎవరయ్యా అంటే కేవలం పార్వతీదేవి. జ్ఞానశక్తి ఎవరయ్యా అంటే సరస్వతీదేవి. ఇచ్ఛాశక్తి ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి. సంపదకు సంబంధించిన దాన్ని లక్ష్మము అంటున్నాము. శక్తికి సంబంధించినటువంటి ఆమెను దుర్గా, పార్వతి అని అంటున్నాం. జ్ఞానమునకు సంబంధించినటువంటి ఆ శక్తిని సరస్వతి అంటున్నాం. ఈ 3 మనలోనే ఉన్నాయి. కనుక ఈ శరీరమే బూడిద అయితే దీన్ని 3 భాగములుగా చేసుకుని మరల అవతరించి ఆ జీవుడు ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులుగా తయారై తన జీవితాన్ని పరిపూర్ణంగా జరుపుకోవాలి అని చెప్పటం కోసమే ఆ శివుడు భస్మం చేశాడని, దాన్ని 3 భాగాలు చేశాడని, 3 అమ్మలుగా సృష్టించాడు అని చెబుతూ ఉంటారు తప్ప అది న్యాయమైనది కాదు. గురుగారు, కృత, త్రేత, ద్వాపర యుగంలో కులమతాల ప్రస్తావన అసలు లేదు. కానీ కలియుగంలో ఈ కులమతాలకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఏర్పడింది? మతము అనబడేటువంటిది మతిజనితో మతం అని చెప్పబడింది. ఒకానొక మనిషి ఆలోచన నుండి పుట్టినటువంటి సిద్ధాంతమును మతము అని అంటున్నాం. కృతయుగంలో ధర్మం 4 పాదాల ప్రవర్తించింది.
ఆ కారణం చేత ప్రత్యేకమైనటువంటి మతం ఉండేటువంటి అవకాశం లేదు. మొత్తం అంతా ధార్మికమైనటువంటి మతమే నడిచింది. త్రేతాయుగం వచ్చేటప్పటికీ ధర్మం 3 పాదాలతోనే ఉన్నది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఒక్క పాదం ఏమైపోయింది అంటే అధర్మంగా మారింది. అంతేగాని ఒక పాదం విరిగిపోయి 3 పాదాలే మిగలలేదు. అధర్మంగా మారింది 4వ పాదం. అప్పుడు కూడా మతం ఉన్నది. త్రేతాయుగంలో కూడా మతం ఉన్నది. అనేక మతాలు ఉన్నాయి. రావణాసురుని మతం వేరు. మతిజనితో మతం కదా. మనిషి యొక్క ఆలోచన నుండి పుట్టినటువంటి సిద్ధాంతమే మతం. ఒక్కొక్కరు వారి వారి సిద్ధాంతాన్ని లోకంలో వాళ్లకు తెలిసిన వాళ్ళకి చెబుతూ ఉంటారు. ఆ సిద్ధాంతం కనుక వాళ్లకు నచ్చినట్టయితే దాన్ని అనుసరిస్తారు. ఆ అనుసరించినటువంటి వాళ్ళు ఆ మతస్థులు అని లోకంలో చెబుతూ ఉంటారు. ఆ అనుసరించే వాళ్ళు ఈ మతాన్ని గురించి, ఈ సిద్ధాంతాన్ని గురించి ఎవరు చెప్పారో ఆ చెప్పిన వాళ్ళనే భగవంతుడుగా భావించి పూజిస్తూ ఉంటారు. ఈ విధంగా మతములు ఏర్పడినాయి. త్రేతాయుగంలో కూడా చార్వాక మతం ఉన్నది, నాస్తిక మతం ఉన్నది. జాబాలి అనబడేటువంటి ఋషీశ్వరుడు రామచంద్ర ప్రభువుని తిరిగి మరల అయోధ్యకు తీసుకురావటం కోసం భరతునితో రామచంద్రుని వద్దకు చిత్రకూటాశ్రమానికి వెళ్ళినప్పుడు, నీవు ఎవరికి మాట ఇచ్చావో, కైకకు ఎవరు మాట ఇచ్చారో వాళ్ళు వెళ్ళిపోయారు. దశరథుడు లేడిప్పుడు, కనుక నిన్ను అడిగేవారెవ్వరూ లేరు. నువ్వు ఎందుకు అరణ్యాల్లో ఉండాలయ్యా, నా మాట విని వచ్చేయవయ్యా అని జాబాలి ఉపదేశం చేయటానికి నాస్తిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. జాబాలి రామాయణంలో, వాల్మీకి రామాయణంలోనే. కనుక మతములు అప్పుడూ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, లేకపోవడం అనేది లేదు. కాకపోతే అప్పటి మతాలు ఎదుటి మతాన్ని గౌరవించేవి, తమ మతాన్ని గౌరవించుకునేవి. ఇప్పుడు లోకంలో ఈ కలి ప్రభావం చేత ఉన్న మతములు తమ మతము తప్ప అన్య మతములు సరి అయినవి కావు అని చెప్పుకుంటున్నాయి. విధానంలో తేడా వచ్చింది, కానీ మతములు లేకపోవటం అనేది లేదు. గురుగారు, ఇక మరో సందేహం. జ్ఞానయోగం వ్యక్తిని సముద్ధరణ చేస్తుంది. అసలు జ్ఞానం అనే పదానికి సరైన నిర్వచనం ఏమిటి? జ్ఞానము అంటే తెలియబడుట అని అర్థం. రూఢిగా ఆ పదానికి అర్థం జ్ఞానము అంటే తెలియబడుట. ఏ విషయాన్ని మనం తెలుసుకోవాలి, ఏది తెలుసుకున్నా అది జ్ఞానమే. కాకపోతే అది సజ్ఞానమా దుర్జ్ఞానమా అనేటువంటి ఆలోచన. దుర్మార్గమైన విషయాన్ని తెలుసుకుంటే అది దుర్జ్ఞానం అవుతుంది, సక్రమమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటే సజ్ఞానం అవుతుంది. సమ్యక్ జ్ఞానం సజ్ఞానం. కనుక ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. లోకంలో మానవ జాతికి ఒక్కదానికే భగవంతుడు ఓ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ జంతు జాతిలో ఈ మానవ జన్మ లభించడం అనేటువంటిది చాలా చాలా అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యము ఒక్కచోట పోగుబడితే తప్ప మానవుడుగా అవతరించే అవకాశం లేదు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, శూద్రుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేంతోనూ సంబంధం లేదు. మానవుడు అయ్యాడా, అతడు ఎన్నో జన్మల పుణ్యవశం చేత అవతరించాడు. భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఇతడికి ఉన్నటువంటి పెద్ద అవకాశం ఏమంటే ఆలోచనా శక్తి, విచక్షణ అని ఇచ్చారు. ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు, ఈ విషయాన్ని తెలుసుకోవటమే జ్ఞానము అని అంటాం. ఎప్పుడైతే చేయకూడని దాన్ని క్షణికమైనటువంటి సుఖం కోసం చేశాడో అది అజ్ఞానమే. దానివల్ల అతడి జీవితం ఆగిపోతుంది. కుంటుపడటం కాదు, ఆగిపోతుంది. జీవన విధానమే ఆగిపోతుంది, స్తంభింపబడుతుంది. ఆ జీవితం ముందుకు సాగాలి అంటే తన యొక్క ఆయుర్దాయం ఎంత ఉన్నదో అంతవరకు ఏ విధంగా వెళ్ళగలగాలి, తేలికగా వెళ్ళగలగాలి అంటే అతడు పొందవలసిన ప్రధానమైనటువంటి వస్తువు సంపద కాదు,
జ్ఞానమే సంపద, ధనం కాదు. ఎప్పుడైతే జ్ఞానం కలిగి ఉంటుందో ఆ జ్ఞానాన్ని అనుసరించి అతడు వెడతాడో ఆ ప్రయాణము, ఆ జీవితం ఎలా ఉంటుందంటే, క్రొత్తగా ప్రభుత్వం వారు వేసిన వీధి ఏ ఒడిదుడుకులు లేకుండా, గుంటలు లేకుండా ఎలా హాయిగా వెళ్ళగలుగుతామో ఆ జీవితం అలా వెడుతుంది. దేన్ని ఆధారంగా చేసుకుని పెడుతుంది అంటే కేవలం జ్ఞానమును ఆధారంగా చేసుకునే. ఆ జ్ఞానమే కనుక శూన్యమైపోతే అతడు చేసేవన్నీ కూడా దుష్కర్మలవుతాయి. అతడి జీవితం కూడా ఎలా ఉంటుంది అంటే, ఈ పరుగు పెట్టే వారికి హర్డిల్స్ అని ఉంటాయి మధ్యలో, వాటిని దాటుకుని అవతలకి వెళ్ళాలి. ఒక్కొక్కప్పుడు దాటగలగచ్చు, లేకపోతే ఆ పాదం దానికి తగిలి కింద పడవచ్చు. అటువంటి జీవితం గడుస్తుంది. గడవకుండా ఉండదు. ఆయుర్దాయం ఉన్నంత వరకు బ్రతికుంటాడు కదా, గడుస్తుంది. కానీ సక్రమంగా సాగాలి అంటే మాత్రం ఆధారం జ్ఞానమే. ప్రతి జీవికి కూడా, ప్రతి మానవునకు కూడా ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతాడో, పశువులకు కూడా వాటి జ్ఞానం వాటికి ఉన్నది. వాటి జ్ఞానం వాటికి ఉన్నది. ఏది తినాలో ఏది తినకూడదో దానికి తెలుసు. ఒక్కొక్క జంతువు వాసన చూసి ఆ పదార్థాన్ని వదిలేస్తుంది మనం పెట్టిన. ఇది తినకూడదు అనే జ్ఞానం దానికి ఉన్నది. కనుక మనిషికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు. కానీ వాడు ఉపయోగించుకోకపోతే అతడి జీవితం ఎలా అవుతుందంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే హర్డిల్స్ని పరుగుపెట్టి అవతలికి చేరుకున్నట్టుంటుంది. ఆ జ్ఞానాన్ని పొంది దాన్ని అనుసరించి కనుక మనం ప్రవర్తించినట్లయితే క్రొత్తగా వేసినటువంటి వీధి మీద వెళ్ళినట్లుగా ఉంటుంది. గురుగారు, నీతి ధర్మం ఈ రెండు ఒకటేనా, వేరువేరా? ప్రతి వ్యక్తి లోకంలో ధర్మాన్ని తన కొరకు తాను ఆచరించాలి, ఇతరుల కొరకు కాదు. ఏవేవి ధర్మములుగా ఉన్నాయి అనే దాంట్లో నన్నయ్య భారతంలో చాలా గొప్ప మాట చెప్పాడు. ఒకే ఒక్కటి ప్రధానమైనటువంటి ధర్మం. ఒరులేయవి యొనరించిన నరవర అప్రియము మనంబునకగు తానొరుల కవి చేయకునికి పరాయణము పరమ ధర్మ పదములకెల్లన్. ఇంతకన్నా గొప్పదైనటువంటి ధర్మం లేదు. ఇది మన కొరకు మనం ఆచరించుకునేది కనుక దాన్ని ధర్మము అన్నారు. ఇంతకన్నా గొప్ప ధర్మం లేదు అని చెప్పాడు నన్నయ్య తెలుగు భారతంలో. ఒరులేయవి యొనరించిన నరవరా ఓ రాజా, ఇతరులు ఏ పని చేస్తే అప్రియము మనంబునకగు, మనకు అయిష్టంగా ఉంటుంది, మనకు కష్టం కలుగుతుందో ఆ పని మనం ఇతరులకు చేయకుండా ఉండాలి. ఇంతకన్నా గొప్పదైన ధర్మం లేదయ్యా. ఇది మనం ఆచరించవలసింది. కానీ ప్రవర్తనీయమైనటువంటిది నీతి. నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అంటే నైతికమైన విధానంలో ఉండాలి. నైతికమైన విధానము అంటే సమాజంలో ఎవరికీ కష్టం లేకుండా ప్రవర్తించటమే నీతికి సంబంధించినది. చేయవలసినది మాత్రమే చేయటము అనేటువంటిది ధర్మము అని చెప్పబడింది. కనుక నీతికి ధర్మానికి కొద్ది తేడా ఉన్నది, తేడా లేకపోలేదు. నీతిగా ఉండటం అంటే నైతికమైన ప్రవర్తన కలిగి ఉండటం. ధర్మము అంటే ఏది చేయవలెనో అది మాత్రమే చేయటం అని చెప్పబడింది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.